ఇప్పుడే కార్ గడి స్నానం చేసి బయట వచ్చి కూర్చున్నా. వీధర్ గాలి వీస్తుంది మళ్ళీ ఈ రోజు అయితే. మళ్ళీ వచ్చేటట్టుంది ఈ రోజు దుమ్ము తుఫాన్. బండ్లు మొత్తం గడిగినాయి ఈ రోజు. మళ్ళీ రేపొద్దున మళ్ళీ గడగాల్సిందే తప్పదు. ఇంకా అటు ఇటు సంపిడు సన్ ఈ రోజు అయితే గాలి. మళ్ళా మా ఇంటి దగ్గర ఉన్న ఖర్జూరం చెట్లు చూడండి పరిస్థితి ఎలా ఉందో. జస్ట్ 10 నిమిషాలకి ఇంకా దుమ్ము పడ్డం ఇదే స్టార్ట్ అయిపోయింది. ఇది చూడండి దుమ్ము ఎట్టుందో. ఇప్పుడే దుమ్ము పడ్డం స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ఏజ్ లో మొత్తం దుమ్ము మొత్తం పడుతుంది. మళ్ళీ సుక్కలే ఇంకా అలా దుమ్ము పడుతుందని ఇంట్లో పోయి బయటకు వచ్చేసరికి చూడండి ఆకాశం మొత్తం ఎర్రంగా అయిపోయింది. మొత్తం దుమ్ము అయితే వచ్చేసింది. లాంగ్ లో ఉన్నవి ఏం అవపడతలేవు. ఈ టైంలో డ్యూటీలు పడిన వాళ్ళ పరిస్థితి ఉంటది బ్రో. చాలా ఘోరంగా అయితే ఉంటది పాపం. ఒక సైడ్ ఈ దుమ్ము పడుతుంటది, ఒక సైడ్ అవపోచి అవపరాగా తోలుతుంటారు కార్లు పాపం. ఈ కోవిడ్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని డ్రైవ్ చేయండి అబ్బా. కొద్దిగా మొత్తానికి దుమ్ము అయితే మొత్తం పడిపోయింది. ఇంకా లైట్ గా పడుతూనే ఉంది. ఇంకా పొద్దునే డ్యూటీకి అయితే ఎక్కాలంగా కార్లు గడగడానికి. నేను కొత్తగా వచ్చిన కదా ఈ దుమ్ము వాన కొద్దిగా విచిత్రంగా అనిపిస్తుంది నాకైతే ఒక చిన్న డౌట్. ప్రతి ఒక్క సంవత్సరం ఇలానే పడుతుందా లేక ఈ సంవత్సరమే పడుతుందా? కొద్దిగా కామెంట్ చేయండి బ్రో చూద్దాం. నాకు తెలిసినంతలో మార్నింగ్ మొత్తానికి కోవిడ్ మొత్తం అల్లకొలం అయిపోతుంది. ఇంకా దుమ్ము అయితే నిండిపోతుంది మొత్తం కార్ల మీద. అందుకు చూద్దాం మార్నింగ్ ఎలా ఉంటుందో. మీరు కొద్దిగా లైక్ అండ్ ఫాలో చేసేయండి. మార్నింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా.